తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్, సాధారణంగా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, వెంటనే సెట్లో చెప్తారు, లేదా మార్నింగ్ డిఎస్ఆర్లో చెప్తారు. చెప్పగానే యూనిట్ ఆఫీసర్ వాళ్ళని చెడామడా తిడుతుంటారు. ఏం చేస్తున్నారు, పెట్రోలింగ్ ఉందా లేదా, బీట్ ఉన్నారా లేదా, చెడామడా తిడతారు. కానీ చౌదరెడ్డి గారు మాత్రం తిట్టకుండా జరిగింది వాళ్ళకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పని చేయమని చెప్తారు. ఎక్కడ కూడా మీరు నోరు జారడం అనేది మీ సర్వీస్లో కనపట్లేదు. మీరు యాదగిరిగుట్ట చెప్పారు, బీబీనగర్ చెప్పారు, శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ జరుగుతాయి. కానీ వాళ్ళకి ఆ విధంగా మీరేం తిట్టకుండా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల వచ్చే ఇన్పుట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఆలోచన కాదు, మొదటి నుంచి కూడా నేను ఇట్లా హడావిడి చేసి ఆర్భాటం చేసి అది ఎప్పుడు చేయలేదు. ఈవెన్ నా ప్రైవేట్ లైఫ్లో కూడా, నేను ఒక పోలీసింగ్ ఉద్యోగమే కాదు, నా వృత్తిపరమైనటువంటి ఉద్యోగంలోనే కాదు, నా ప్రైవేట్ లైఫ్లో కూడా నేను ఎప్పుడు హడావిడి ఆర్భాటం చేసి స్టేషన్ నుంచి ఒక ఆయన పారిపోయినప్పుడు కూడా ఆయన తిట్టుకుంటా మీరు సపోర్ట్ చేశారు. అంటే అట్లా దాన్ని సరే అయిపోయింది, తప్పు జరిగింది, అదొక ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, ఒక లెసన్ తీసుకోవాలి. ఎవ్రీడే నేను ప్రతిరోజు నేను ఒక లెసన్ ఏదో ఒక రకంగా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాను. నేను ఒక కొత్త విషయం నేర్చుకుంటుంటాను. సో అది మనకు తెలిసింది, ఓహో ఇట్లా చేయొద్దు, నెక్స్ట్ టైం ఇంకా కొంచెం బాగా చేసుకుందాము. సో ఇట్లాంటి చిల్లర దొంగలైనా కానీ, గజ దొంగలైనా కానీ వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు వాళ్ళ పట్ల ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలి, మనం ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, పారిపోకుండా ఎట్లా వాళ్ళని హోల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ కదా మనకు. సో నెక్స్ట్ ఇట్లాంటివి కాకుండా మనం చూసుకోవాలి. కానీ ఆయన పట్టుకుని చెడామడితే ఇప్పుడు నేను ఒకటే అనుకుంటానండి, నేను కనుక ఆ ఆఫీసర్ ప్లేస్లో, ఆ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ వాని ప్లేస్లో ఉంటే ఇంకా బాగుండేదా, నేను బాగా చేసేవాడినా అని ఆలోచిస్తా. ఇప్పుడు చూస్తారు మరి వాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను. కాదు ఇంతకంటే బెటర్ చేయలేకపోయేవాని అన్నప్పుడు నాకు అధికారం లేదు, వాడిని తిట్టే అధికారం, కేకలేసే అధికారం నాకు లేదు. కానీ కొంతమంది చెడామాట తిట్టి వాళ్ళు బెదిరిస్తుంటారు కదా సార్, అది ఉండొచ్చు. అట్లాంటి కొంచెం వాళ్ళు కొంత అన్ప్రొఫెషనల్ బిహేవ్ చేస్తుంటారు కొంతమంది, ఇమ్మెచ్యూర్ గా. కానీ మీరు తిట్టడం పోవడం వల్ల వాళ్ళకి అదొక ప్రెస్టేజ్ తీసుకొని ఖచ్చితంగా చేస్తారు. కానీ కొంతమంది మాత్రం సార్ ఏం తిట్టరు కదని కొంచెం రిలాక్స్ మూడ్ లో కూడా ఉంటారు. అప్పుడేం చేస్తారు, రిపీట్ అట్లా ఒకసారి 2 సార్లు చూస్తాం, 3 సార్లు పిలిచి మాట్లాడతాం. ఏది నీకు సమస్య ఉందా, ఏంది ఇట్లా నువ్వు 10 days టైం ఇచ్చినావు, 1 month టైం ఇచ్చినావు, నువ్వేం చేయలేకపోతున్నావు చెప్పు, నీకేమన్నా నీ రిసోర్సెస్ ప్రాబ్లం ఉందా, నీకు రిసోర్సెస్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉందా, లేకపోతే నువ్వేమైనా అర్థం చేసుకోలేకపోతున్నావా, నీకేమైనా పైనుంచి గైడెన్స్ సరిగా లేదా, ఇంకేమైనా చెప్పు, నువ్వు నీకేం రిసోర్సెస్ కావాలి చేస్తాను నేను అని. సో ఆ విధంగా ప్రెషర్ పెడతాం. కానీ తిట్టి నేను చెప్పినాక ఇంతకుముందు తిట్టి పనిచేయించడము, తిట్టకుండా గైడెన్స్ ఇచ్చుకుని పనిచేయించడంలో తేడా లేదు. ఎందుకంటే దానివల్ల ఇంకా ఇట్లా చేస్తేనే బాగా రిజల్ట్ వస్తుంది నా వ్యక్తిగతమైన అనుభవం. ఇది గైడెన్స్ చేసుకుంటూ వాళ్ళకి దారి చూపించుకుంటూ వానికి ఇట్లా చేస్తే ఈ రూట్లో వెళ్తే బాగుంటుందని చెప్తే వస్తుంది. కానీ ఉట్టి చెడమని తిడితే నువ్వు ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే, ఇది నార్మల్గా మీరు దానికి ఒక జవాబు ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ బేస్డ్ డిపార్ట్మెంట్, డిసిప్లిన్ బేస్డ్ డిపార్ట్మెంట్, హైరార్కీ బేస్డ్ డిపార్ట్మెంట్. సహజంగానే ఇందులో కొంత పైనుంచి కమాండింగ్ చేస్తూనే నడుస్తుంది ఉద్యోగం మన డిపార్ట్మెంట్ అనేది కొంత తప్పుడు అభిప్రాయం ఉంటుంది. అది కరెక్ట్ కాదు నేను అనుకుంటాను అనమాట. కానీ విశాఖపట్నంలో మీరు పనిచేస్తున్న టైంలో ఒక దొంగతనం జరుగుతుంది, మేజర్. అది జరిగిన తర్వాత ఆ ఇన్స్పెక్టర్ వచ్చి మీకు తప్పు అయిపోయింది సార్, బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్తే, మీరు దొంగ మీ బామ్మర్దా, మీ చుట్టమా, నువ్వెందుకన్నా బాధపడతావు అని చెప్పడం అనేది ఉద్దేశం పెట్టండి. అదేదో నాకు గుర్తులేదు మరి, అది ఎప్పుడైందో ఏదో కూడా ఎప్పుడైనా అట్లా అనుకోకుండా అట్లా వచ్చి ఉంటుంది. కానీ నాకు స్పెసిఫిక్గా నేను ఇప్పుడు గుర్తు చేసుకునే నాకైతే గుర్తులేదు. బట్ అయి ఉంటుంది. నేను అనేది ఇప్పుడు బాధపడితే సరే అయిపోయింది, పోయి బాధపడడం లాభం ఏంది, దాన్ని బయటపడేసే ప్రయత్నం చేయాలి. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే ఏదో నువ్వు దొంగతనం చేసినావా. నేను చాలాసార్లు ఏమవుతుంటే మా డిపార్ట్మెంట్లో కింద ఏమైనా జరిగింది అనుకోండి, ఒక మర్డర్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, పై ఆఫీసర్ ఫోన్ చేస్తే ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే, నేను వీడియో మర్డర్ మనకు అడుగుతుంటారు అనమాట. అసలు నేను మర్డర్ చేసిన ఇట్లా నన్ను ఎట్లా అంటున్నాడు పై ఆయన అని చెప్పి ఆయన గైడెన్స్ ఇవ్వాలి, ఎందుకు జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఉట్టేనే చెడామడా తీస్తే లాభం ఏంది. వాడికి నెక్స్ట్ టైం వచ్చి ఇంకా తిట్టడం వల్ల వాడు ఏమైపోతారంటే భయంలో సరే పనిచేయలేని పరిస్థితి రావచ్చు. వానికి ఫ్రీగా పనిచేసే ప్రయత్నం చేయాలి. ప్రెజర్ తీసుకుంటాడు. తప్పు చేస్తే పక్క తీసుకొని, బాబు నువ్వు తప్పు చేసినవి ఇది కరెక్ట్ కాదు, నువ్వు కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పి కొంతమందికి అందరి ముందు తిడితే అది పెద్ద గొప్పతనం అనుకుంటారు అనమాట. నా బాసిజాన్ని చూపించిన చూడండి అని చెప్పుకుంటారు అనమాట. అది కరెక్ట్ కాదు. నేను నా ఉద్దేశంలో ఆ రకంగా బాసిజం కాదు. బాసిజం అంటే అభిమానంతో అభిమానం సంపాదించాలి, కానీ వాళ్ళ అది సంపాదించాలి, నమ్మకం సంపాదించాలి. కానీ తిడితే నాకు నమ్మకం లేదు. అంటే ఆ ప్రెజర్ మీరు తీసుకుంటారు కానీ సబార్డినేట్కి ఎవరు? లీడర్ అండి. మరి ఒక లీడర్ డ్యూటీ అది కదా. లీడర్ డ్యూటీ ఎప్పుడైనా కానీ ప్రెషర్ తీసుకోవాలి, దాని కిందికి రేడియేట్ చేయొద్దు, కిందికి పాస్ ఆన్ చేయకూడదు. కానీ కొంతమంది ఆఫీసర్లు ప్రెస్ అయితే నాది, మైనస్ అయితే సబార్డినేట్ ఉంటారు. అట్లా ఉంటారు. వాళ్ళకి ఇమేజ్ చుట్టూ ఉన్న ఆఫీసర్లు ఉంటారు కొంతమంది. వాళ్ళకి మనం ఏం చేస్తాం, కొంత ఉన్నారు, నో డౌట్ మీరు అన్నమాట కరెక్టే. సార్, గుంటూరు వచ్చారు శ్రీకాకుళం నుంచి. గుంటూరులో కోటప్పకొండ
ప్రభలు డాన్సులు ఉంటాయి. మరి దాన్ని అరికట్టడంలో అది మొదటి నుంచి కోటప్ప కూడా గొప్ప టెంపుల్ అండి. అది చాలా గొప్ప టెంపుల్, అంటే ప్రాచీనమైన టెంపుల్, దానికి మంచి చరిత్ర ఉన్నది. బట్ సంభవం ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, మరి ఐ డోంట్ నో ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు ఐడియా లేదు, కానీ కోటప్ప కొండ తిరునాళ్ళు అంటే ఆ జాతర అంటే అది మహాశివరాత్రి టైంలో వచ్చేది. అంట్లో అంటే అశ్లీలపరమైన డాన్సులు చేయటము, సినిమా రికార్డింగ్ డాన్సులు పేరు మీద అంత కొంత ఇన్అప్రోప్రియేట్ డాన్సులు, అశ్లీల డాన్సులు చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది అక్కడ. కానీ దానికి కామన్ గానీ అక్కడ పొలిటీషియన్స్ కు సపోర్ట్ చేయబట్టే కదా. అది కూడా ఒక కారణం అనుకోండి. ఆ ప్రాంతంలో ఉండే పొలిటీషియన్స్ కూడా అదొక తమ గొప్పతనంగా భావిస్తారు అన్నమాట. ఫ్రీగా పోలీసులను మేనేజ్ చేసేసి డాన్సులు చేస్తే ఈయన గొప్పతనం అన్నట్టుగా అట్లా కూడా తయారైపోయింది అది. ఆ టైంలో మేము అనుకున్నాం అంటే ఎట్టి పరిస్థితులు దీన్ని అలో చేయొద్దు, ఎందుకంటే ఈ డాన్స్ల వలన ఒక గొప్ప ఒక టెంపుల్కు ప్లస్ ఒక మంచి పర్వదినానికి, ఒక గొప్ప పర్వదినానికి చెడ్డ పేరు వస్తుంది. సో మనం దానికి ఎట్లా కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ఆ టైంలో మనకి రవి ప్రకాష్ నా దగ్గర అక్కడ నా గుంటూరు జిల్లా ఓఎస్డీగా ఉండే, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ఇప్పుడు నన్ను ఐజీగా ఉన్నాడు ఆంధ్రాలో. సో ఆయన ఇద్దరు కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో మనం అలో చేయొద్దు అని చెప్పి అనుకున్నాం. దానికి ఏం చేయాలి, ఉట్టిగా పోయాడు కూడా అలో చేయడం అంటే ఫస్ట్ ఎవరైతే ఆ అమ్మాయిలు అక్కడ వెళ్ళి డాన్స్ చేసే వాళ్ళు ఉంటారో, ఆ ప్రాంతం వాళ్ళు చుట్టుపక్కల చిలుకూరుపేట ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళని పిలిచి వాళ్ళను కట్టడి చేయటం, మిర్చి పోవద్దు, ఇది ఈ రకంగా. సరే వాళ్ళు పేదోళ్ళు పాపం, వాళ్ళకు అదొక జీవన వృత్తిలాగా, ఏమంటారు దాన్ని, ఒక జీవికలాగా ఉంటుంది వాళ్ళకు. బట్ మనం చెప్పిన అట్లా కరెక్ట్ కాదు ఆ రకంగా చేయటం, మీరు పోవద్దు అని చెప్పి అట్లాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వీళ్ళను ఈ 2-3 రోజుల పాటు ఇక్కడ ఈ డాన్స్లో 2-3 రోజుల పాటు వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గరే ఉంచుకోండి, వాళ్ళు మీ కస్టడీలో ఉండాలి, కస్టడీలో అంటే మీ దాంట్లో ఉండాలి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మీరు చేయండి అని చెప్పి. మూడోది ఏంటంటే ఇక్కడే కాకుండా వేరే ప్రాంతాలకు చెప్పిస్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళని కట్టడి చేసినాం కాబట్టి వేరే ప్రాంతాల వేరే జిల్లాలకు వెళ్ళి తెప్పించి డాన్సులు చేస్తారు. ఇక్కడ కావాలంటే డబ్బులు ఎక్కించి, అది వాళ్ళు కూడా ఒక జిద్దుగా తీసుకుంటారు, ప్రెస్టీగా తీసుకుంటారు కాబట్టి. సో వాళ్ళకి కూడా చెప్పి పంపినాం, ఇక్కడ ఈ జిల్లాకు మాత్రం రావద్దు, మీరు మీ జిల్లాలో ఏమైనా చేసుకోండి, కానీ మా జిల్లా ఇట్లా చెప్పినాం, ఇట్లా మీకు వాళ్ళకు అఫీషియల్గా చెప్పి పంపినాం అనమాట. మా జిల్లాకు వస్తే కేసులు అవుతాయి, మరి మీ ఇష్టం, మేము చాలా సీరియస్గా ఉన్నామని చెప్పి. సో దాని తర్వాత అదే కోటప్పకొండ తిరునాళ్ళు రానే వచ్చింది. నేను ఓఎస్డి రవిప్రకాష్ వెళ్ళేసి కుర్చీలు వేసుకొని కూర్చున్నాం. ఆయన ఒక ఏరియాలో పెద్ద ఓపెన్ ఏరియా ఉంటుంది, గుట్ట కింద జరుగుతుంది, పెద్ద ప్రభలు వస్తుంటాయి అక్కడికి. అక్కడ ఆయన ఒక దగ్గర, నేను ఒక దగ్గర, ఒక ఇద్దరికి మధ్యలో ఒక 6 కిలోమీటర్ దూరంలో వేసుకుని కూర్చున్నాం. కుర్చీలు వేసుకుని ఏం లేదు, ఇంకా కుర్చీలు వేసుకుని కూర్చున్నాం అంతే, ఇంకేం చేయలే. ఇక వాళ్ళు తెలిసిపోయింది, ఎస్పీ గారు, ఓఎస్డీ గారు, అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడే కూర్చున్నారు, ఇంకా మనం చేయకూడదని చెప్పి ఇక ఏం చేయలే, మానేసినారు అనమాట. అది ఆల్మోస్ట్ 3-4 వరకు కూర్చున్నాం మేము. ఆ తర్వాత మెల్లగా కానీ లోకల్ ఎమ్మెల్యే ప్రెజర్ లేదు సార్ మీకు అంటే అడుగుతాడు కానీ చెప్పినా మరి ఇది కరెక్ట్ కాదు, ఇది మీరు వాళ్ళకి చెప్పండి, భజన చేసుకోమని చెప్పండి, కానీ ఇట్లా డాన్సులు చేసుకొని ఇట్లా అశ్లీల డాన్సులు చేసుకోవడం వాళ్ళు కూడా విన్నారు. రాత్రంతా సినిమా పాటలు కానీ భజన చేసుకుంటారు. సో నెక్స్ట్ డే పేపర్లు కూడా అట్లే వచ్చింది, న్యూస్ పేపర్లు కూడా అట్లే రాసినాయి. ఫస్ట్ టైం డికెట్స్ తర్వాత, దశాబ్దాల తర్వాత ఫస్ట్ టైం తిరునాళ్ళ కోటప్పకొండలో ప్రజలు భజన చేసుకున్నారు, భక్తులు భజన చేసుకున్నారు అని చెప్పి వచ్చినాయి. సో ఆ విధంగా అంటే బట్ అగైన్ ఇది ఒకసారి అట్లా 1-2 సార్లు మేము గట్టిగా తీసుకున్నాం కాబట్టి, మేము కూడా ప్రెస్టీజ్ తీసుకున్నాం కాబట్టి చేయనియొద్దు అనుకున్నాం కాబట్టి చేయలేదు. కానీ అది ఏంటంటే మీరు అన్నట్టుగా కొంత పొలిటికల్ ప్రెజర్ రావచ్చు. వాళ్ళు ఏంటంటే కంపేర్ చేస్తారనమాట. వీళ్ళు వచ్చి చెప్తుంటారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అన్న మీ ఏంది లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా జరగడం మొత్తం పిచ్చిలోడి అయిపోయింది, నువ్వేంది మీరేందన్నా ఇట్లా చేస్తున్నారు పోలీసు వాళ్ళని. ఈయన కూడా ప్రెస్టీజ్ తీసుకుంటాడు, అరే వాళ్ళ టైంలో అలో చేసి నా టైంలో ఇట్లా పని చేయడం ఏంటి అని ఆయన కూడా వీక్నెస్ అనుకుంటాడు అనమాట. ఆయన కూడా ఆ లోకల్ పొలిటికల్ లీడర్ నన్నేమన్నా క్వశ్చన్ చేస్తారేమో, నన్నేమన్నా ఉట్టి ఏమంటారు తెలంగాణలో సత్తకట్లోడు అంటారు, అంటే పనికి వాళ్ళోడు పనికి అంటారేమో అన్న భయంతో ఆయన కూడా అలో చేయండి అని. ఇట్లా నల్గొండలో ఉన్నప్పుడు కూడా కొంత ప్రెషర్ వచ్చింది. నల్గొండలో ఏంటంటే ఆ హుజూర్ నగర్ ఆ బెల్ట్లో కొంత గుంటూరుకు బార్డర్గా ఉన్నటువంటి బెల్ట్లో కొంత ఈ కల్చర్ ఉండేది. మరి ఇప్పుడు నాకు ఐడియా లేదు, ఈ కల్చర్ ఉండేది, ఏది ఈ డాన్సుల కల్చర్. అప్పుడు కూడా కొంత ప్రెషర్ వచ్చింది. నేను చెప్పిన అప్పుడున్న మంత్రి, అప్పుడున్న పెద్ద మనుషులకు జిల్లాలో ఇది కరెక్ట్ కాదు, గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది, వ్యక్తిగతంగా మీకు చెడ్డ పేరు వస్తుంది, గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది, మనం అలో చేయొద్దండి అని చెప్తే వాళ్ళు అసలు చేయలేదు, అది ఆపేసినాం దాన్ని.